హాయ్ వ్యూయర్స్, అందరికీ నమస్కారం. ఈరోజు 10వ తరగతి విద్యార్థులకు వ్యాకరణంలో అతి ముఖ్యమైన అంశమైనటువంటి అలంకారాల గురించి చర్చించుకుందాం. ఈ అలంకారాలు పెద్దలకు కూడా చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అండి. అందుకే పిల్లలు పెద్దలు అందరూ ఈ టాపిక్ను శ్రద్ధగా వినొచ్చు, విషయాల గురించి నేర్చుకోవచ్చు. మరి అలంకరణ లేదా అలంకారం ఎందుకు చేసుకుంటామండి? ఏదైనా ఫంక్షన్లకు వెళ్తున్నప్పుడు ఉన్నదానిలో కొద్దిగా అందంగా కనిపించడం కోసం. అదేవిధంగా మన ప్రాచీన కవులు తాము రాసిన పద్యాల్లో కవితల్లో అందాన్ని పెంపొందించడానికి ఈ అలంకారాలు వాడారన్నమాట. మరి ఈ అలంకారాలు ముఖ్యంగా 2 రకాలుగా విభజించబడ్డాయి ప్రధానంగా. అవి ఏంటయ్యా అంటే, 1 శబ్దాలంకారాలు, 2 అర్థాలంకారాలు. మరి శబ్దాలంకారం అంటే ఏంటి? శబ్ద చమత్కృతి చేత పాఠకులను అలరింపజేసే అలంకారాలను శబ్దాలంకారాలు అంటారు. అంటే ఆ కవిత్వమో ఆ పద్యమో వింటుండగానే మన మనసుకు ఆనందం కలుగుతుంది. అంటే శబ్ద సౌందర్యం చేత పాఠకులను అలరింపజేస్తాయి. అంటే ఆ ధ్వనితోటే మనకు ఆనందం కలుగుతుంది మనసుకు. ఏంటది? మొదటిది వృత్యానుప్రాస అలంకారం గురించి చెప్పుకుందాం. ఒక హల్లు ఒక పద్యపాదంలో కానీ ఒక వాక్యంలో కానీ పదే పదే ఆవృతమైతే దానిని వృత్యానుప్రాస అలంకారం అంటారు. ఉదాహరణ, కాకి కోకిల కాదు కదా. అంటే ఇది వింటుంటే కొంత తమాషాగా అనిపిస్తుంది చూడండి. కాకి కోకిల కాదు కదా. ఇందులో కా అనే హల్లు అనేక మార్లు ఆవృతమైంది, అందువల్ల దీన్ని వృత్యానుప్రాస అలంకారం అంటారు. మరి అదేవిధంగా అంత్యానుప్రాస అలంకారం అంటే ఒక పద్యపాదం చివర అక్షరం లేదా పదం, ఒక కవితలో చివరి అక్షరం లేదా పదము ఒకే రకమైన ఉచ్చారణతో ముగిసినట్టయితే దానిని అంత్యానుప్రాస అలంకారం అంటారు. ఉదాహరణకు తీసుకుంటే మన శ్రీశ్రీ గారి కవిత్వం, పొలాల నన్ని హలాల దున్ని ఇలా తలంలో హిమం పిండగా జగానికంతా వెలుగులు నిండగా పిండగా నిండగా పొలాల నన్ని హలాల దున్ని. సో ఒకే రకమైన అక్షరంతోనో లేదా పదంతోనో ఒక వాక్యం లేదా పద్యపాదం పూర్తయితే దాన్ని అంత్యానుప్రాస అలంకారం అంటారు. అదేవిధంగా మరొక అలంకారం శబ్దాలంకారాల్లో చేకానుప్రాసం. చేకానుప్రాసం అంటే ఏంటంటే హల్లుల జంట అర్థభేదం చేత వెంటనే ప్రయోగించబడితే దానిని చేకానుప్రాస అలంకారం అంటారు. మరి ఏంటది అంటే ఉదాహరణ ద్వారా తెలుసుకుందాం. అరటి తొక్క రాదు. ఇందులో తో క అనే హల్లుల జంట వెంటనే వచ్చింది చూడండి. అరటి తొక్క రాదు. ఇందులో అరటి తొక్క అంటే మొదటి దానికి ఆ యొక్క బనానా యొక్క తోడుక అని, తొక్క రాదు అంటే దానిపై అడుగేయరాదని, రెండవ తొక్క అర్థం ఏంటిది? అడుగు పెట్టరాదని, పెడితే జారి పడతాం. సో ఇది వినగానే తమాషాగా అనిపిస్తుంది చూడండి. అరటి తొక్క రాదు. నీటిలో పడిన తేలు తేలుతుంది. అంటే నీటిలో పడ్డటువంటి తేలు అంటే కుట్టే తేలు తేలుతుంది, అంటే ఫ్లోట్ అవుతుంది, నీళ్ళ మీద తేలుతుంది. సో ఇలాగా ఉండేటువంటి దాన్ని హల్లుల జంట అర్థభేదం చేత ప్రయోగించబడితే దాన్ని చేకానుప్రాస. మరి అదేవిధంగా అర్థం ఒకటే అయినా తాత్పర్య భేదం చే ఒక పదం వెంటనే ప్రయోగించబడితే దాన్ని లాటానుప్రాస అలంకారం అంటారు. మరి ఉదాహరణ ద్వారా ఏంటో చూద్దాం. కమలాక్షు నర్చించు కరములు. ఇక్కడ కమలాక్షుడు అంటే తామర పుష్పం లాంటి కన్నులు గలవాడు. అటువంటి అంటే ఎవరు? విష్ణుమూర్తి. కమలాక్షును అర్చించు, అతన్ని పూజించే చేతులు. అంటే ఇక్కడ మొదటి చేతులు మామూలు చేతులని, ఆ పూజించే చేతులే పుణ్యమైన విశేషమైన చేతులని అర్థం. కమలాక్షు నర్చించు కరములు. మొదటి కరములు మామూలు కరములు, రెండవ కరములు పుణ్యమైన కరములు. శ్రీనాథు వర్ణించు జిహ్వ అంటే శ్రీనాథుడు అంటే కూడా మళ్ళీ విష్ణుమూర్తి. శ్రీ అంటే లక్ష్మీ, నాథుడు అంటే భర్త. మరి శ్రీనాథుని వర్ణించి అంటే అతన్ని పొగిడే అటువంటి నాలికే నాలుక. అంటే మొదటి నాలిక మామూలు నాలిక, అతన్ని పొగిడే నాలిక పుణ్యమైన నాలుక అని అర్థంలో ఇక్కడ వాడబడిందన్నమాట. మరి ఇప్పుడు 4 శబ్దాలంకారాలు అయిపోయినాయి. 5వ అలంకారం ముక్త పదగ్రస్త అలంకారం. ముక్త పదగ్రస్త అలంకారం అంటే ఏంటో ఇప్పుడు చెప్పుకుందాం. ఒక పద్యపాదంలో చివరగా వాడబడ్డటువంటి పదం దాని తర్వాత వచ్చే పాదం మొదటగాను, అదేవిధంగా ఈ రెండో పాదానికి చివరగా వాడబడ్డది మూడో పాదం మొదటగా, ఆ రకంగా వస్తే దాన్ని ముక్త పదగ్రస్త అలంకారం అంటారు.
ఉదాహరణ, అదిగదిగో మేడ, మేడ పక్కన ఉంది గోడ, గోడ పక్కన ఉంది దూడ, దూడ వేసింది పేడ. మనకు మొదటి పాదం చివరన వాడబడ్డది రెండో పాదానికి మొదటగా, రెండో పాదానికి చివరన ఉన్నది మూడో పదం మొదటగా, ఇట్లా తీసుకోబడితే దాన్ని ఏమంటారు? ముక్త పద గ్రస్త అలంకారం. అదేవిధంగా ఇంకొక అలంకారం యమకము. మరి యమకము అంటే ఏంటి? యమకము అంటే అర్థభేదం చేత ఒక పదం ఒక వాక్యంలో కానీ పద్యపదంలో కానీ మాటి మాటికి ప్రయోగించబడితే దానిని యమకం అంటారు. ఉదాహరణ, లేమా ధనుజుల గెలువగ లేమా. మరి ఇక్కడ లేమా మొదటి దానికి అర్థం ఏంటిదా అంటే ఓ సత్యభామ, లేమా ఓ సత్యభామ ధనుజుల రాక్షసుల గెలువగలేమా, వారిని ఓడించలేమా, గెలవలేమా. అంటే మొదటి లేమాకు సత్యభామ అని, రెండవ లేమాకు గెలవలేమా అని అర్థంతో వాడబడ్డది. ఇలాంటి అలంకారాన్ని యమకము అంటారు. సో ఈ రకంగా శబ్దాలంకారాలు మొత్తం 6 చెప్పుకోబడ్డాయి ఇక్కడ. ఇప్పుడు అర్థాలంకారాలు. అర్థ చమత్కృతి చేత పాఠకులను ఆనందింపజేసేటి, వాళ్ళ మనసును సంతోషపెట్టేటియే అర్థాలంకారాలని చెప్పబడుతున్నాయి. మరి ఏంటిది ఇక్కడ? దీనిలో ఎన్ని రకాలు ఉన్నాయి? మొదటిది ఉపమాలంకారం. ఈ ఉపమాలంకారంలో ముఖ్యంగా 4 అంశాలు ఉంటాయండి. ఉపమానము, ఉపమేయము, ఉపమావాచకము, సమాన ధర్మము అని ఉంటాయి. మరి ఏంటి ఉపమానం అంటే ఏంటి? ఉపమేయము అంటే ఏంటి? ఉపమానము అంటే ఏంటిదంటే పోలికగా తీసుకుంటున్న వస్తువు మనం. ఉపమేయము అంటే ఏంటిదా అంటే పోల్చబడుతున్న వస్తువు. ఇక ఉదాహరణ ద్వారా చెప్తే ఇది చాలా చక్కగా అర్థమైంది. ఆ అమ్మాయి ముఖము చంద్రబింబము వలె అందముగా ఉన్నది. చూడండి, ఇక్కడ శబ్ద చమత్కృతి లేదు అసలే. అంటే మనం వినంగానే ఆనందం కలుగుతలేదు మనకు. ఎట్లయితే కాకి కోకిల కాదు కదా, మీ తమ్మునికి చెప్పు తెగిపోకుండా అనడం అని ఇట్లా ఏవైతే ఇంతకుముందు చెప్పుకున్న శబ్దాలంకారాల్లో వినగానే సంతోషమైంది, కానీ ఇక్కడ అట్లా జరుగుతలేదు. ఆ అమ్మాయి ముఖము చంద్రబింబం వలె అందముగా ఉన్నది అంటే దీన్ని ఒకసారి మనం అర్థం చేసుకుంటే ఇక్కడ అమ్మాయి ముఖము ఉపమేయము, చంద్రుడు ఉపమానము, పోలికగా తీసుకుంటున్న వస్తువు, పోల్చబడుతున్న వస్తువు ఏంటిది? అమ్మాయి ముఖము. అందం సమాన ధర్మం, అంటే చంద్రుడు ఎంత అందంగా ఉన్నాడో అమ్మాయి ముఖం కూడా అంతే అందంగా ఉన్నది. ఇది సమాన ధర్మం. వలే అంటే ఈ రెండింటికి మధ్య సామ్యాన్ని చెప్తున్నది వలే, ఇది ఉపమావాచకం. ఈ రకంగా ఈ 4 అంశాలతో కూడుకున్నదే ఉపమాలంకారము. సో ఇదన్నమాట. అంటే మనకు అర్థమైతే కానీ మన మనసుకు ఆనందం కలగదు. అంటే అమ్మాయి ముఖం చంద్రబింబం లాగా అందంగా ఉంది, రాత్రిపూట వెన్నెలలో చంద్రుడు ఎంత దగదగా మెరిసిపోతూ అందంగా ఉంటాడో అమ్మాయి ముఖం అలా ఉందని ఇక్కడ అర్థమైంది. ఇక ఈ యొక్క అర్థాలంకారంలో మరొక అలంకారం వచ్చేసి స్వభావోక్తి అలంకారం. మరి స్వభావోక్తి అలంకారం అంటే ఏంటిదంటే ఒక వస్తువును కానీ ఒక జంతువును కానీ ఒక మనిషి యొక్క లక్షణాన్ని ఉన్నది ఉన్నట్టుగా వర్ణించి చెప్పడం. ఒక వస్తువు యొక్క ధర్మాన్ని లేదా ఒక మనిషి యొక్క స్వభావం లేదా జంతువుల స్వభావాన్ని ఉన్నది ఉన్నట్టుగా వర్ణించి చెప్తే దాన్ని స్వభావోక్తి అలంకారం అంటారు. ఉదాహరణకు దీనికి ఏం చెప్పుకోవచ్చు అంటే ఆ లేళ్ళు నిక్కబొడుచుకున్న చెవులతో బెదురు చూపులతో భయభ్రాంత చిత్తముతో చెంగు చెంగున దుముకుచున్నవి. కవి ఎంత అద్భుతంగా వర్ణించాడండి. అంటే ఇక్కడ ఆ లేళ్ళ యొక్క సహజ స్వభావాన్ని వర్ణించాడు. ఆ లేళ్ళు బిత్తర చూపులతోటి నిక్కబొడుచుకున్న చెవులతో భయభ్రాంతమైన చిత్తంతో, అంటే ఎక్కడి నుంచి ఏ జంతువు వచ్చి దాడి చేస్తుందో అనే భయంతో చెంగు చెంగునా దుంకుతుంది. సో దీన్ని ఏమంటున్నాం? స్వభావోక్తి అలంకారం. ఒక వస్తువు యొక్క గుణాన్ని ఉన్నది ఉన్నట్టుగా వర్ణించడాన్ని స్వభావోక్తి అంటున్నాం. ఇక మరొకటి 4వ అలంకారం ఏంటిది ఇందులో అంటే అతిశయోక్తి అలంకారం. అతిశయోక్తి అంటే అర్థం ఏంటిదంటే ఒక వస్తువు యొక్క లేదా జంతువు లేదా మనిషి యొక్క స్వభావాన్ని ఉన్నదానికంటే ఎక్కువ చేసి చెప్పడాన్ని అతిశయోక్తి అంటారు. మరి ఎలా? దీనికి ఉదాహరణ, ఒక 10వ తరగతి చదువుతున్న ఒక అమ్మాయి ఉన్నది. ఆ అమ్మాయి చెల్లెలు 8th క్లాస్ చదువుతుంది. అయితే 8th చదివే చెల్లెలే తనకంటే పొడవుగా ఉన్నది అమ్మాయి కంటే. అప్పుడు ఎవరు అడిగారు, నీకంటే మీ చెల్లెలు ఎక్కువ ఎత్తు ఉంటుందట కదా అంటే ఇప్పుడు ఈ అక్క జవాబు చెప్తుంది, ఓ మా చెల్లెలు తాడి చెట్టు పొడుగు ఉంది అంటుంది. సో అంటే ఇక్కడ అర్థం ఏంటిది? ఏ మనిషి కూడా తాడి చెట్టు ఎత్తు ఉండడం అసంభవం.
కాకపోతే అమ్మాయి అతిశయోక్తి, అంటే నాకంటే చిన్నదైనా నాకంటే చాలా పొడవు ఉంటుందని చెప్పడానికి గాను ఏమని వాడుతుంది, మా చెల్లెలు తాడి చెట్టు అంత పొడవు ఉంది అంటుంది. అదేవిధంగా ఎన్నడూ పట్నం ముఖం చూడని ఒక పల్లెటూరు వ్యక్తి సిటీకి వచ్చాడు, ఎత్తైన భవనాలు చూసిండు, తిరిగి తన ఊరికి పోయినాక దోస్తులతో చెప్తున్నాడు, ఏమని, అరే హైదరాబాదులో భవనాలు ఆకాశాన్ని అంటుకున్నట్టున్నాయి రా అన్నాడు. అంటే ఒక 40 అంతస్తుల బిల్డింగ్ మీద మళ్ళీ 40 అంతస్తులు వేసినా అది ఆకాశాన్ని అంటదు, కానీ ఆయనకు అట్లా అనిపించింది, అంటే ఉన్నదానికంటే ఎక్కువ చేసి చెప్తున్నాడు అన్నమాట. ఇంకొక అలంకారం ఏంటయ్యా అంటే శ్లేషాలంకారం. అంటే ఒక పదాన్ని ఒకటి కంటే ఎక్కువ అర్థాలు వచ్చేలా వాడడాన్నే శ్లేషాలంకారం అంటాం అన్నమాట. దీనికి ఉదాహరణ ఇలాగా, వాడి కత్తి తీసుకోండి అంటే వాడి దగ్గర ఉన్నటువంటి కత్తిని మీరు తీసుకోండి అని. వాడి కత్తి అంటే చాలా షార్ప్గా ఉన్న కత్తి తీసుకోండి. మా విడాకులు తీసుకురండి అంటే అక్కడ అయ్యగారు పూజ చేస్తుండు, ఏమయ్యా మా విడాకులు తీసుకురా, మా విడాకులు. అదేవిధంగా కోర్టులో వాదనలు అయిపోయినాయి, ఇద్దరికి డైవోర్స్ మంజూరైనాయి, మా విడాకుల పత్రాలు తీసుకురండి, మా విడాకులు తీసుకురండి. సో ఈ రకంగా ఒక్క పదాన్ని ఒకటి కంటే ఎక్కువ అర్థాలు వచ్చేలా వాడబడడాన్ని శ్లేషాలంకారం అంటారు. ఇంకా దీనికి ఒక మంచి ఎగ్జాంపుల్ ఉంది, ఏంటంటే రాజు కువలయానందకరుడు. ఇక్కడ రాజు అంటే ప్రజలను పాలించే ప్రభువు అని ఒక అర్థం, నెలరాజు అంటే చంద్రుడు అని కూడా ఒక అర్థం, కువలయము అంటే ప్రజలు అని ఒక అర్థము, కువలయము అంటే కలువ పువ్వు అని కూడా ఒక అర్థం. అంటే ఇక్కడ ఈ భూమిని పరిపాలించే రాజు ప్రజలకు ఆనందం కలిగేటట్టు పరిపాలిస్తుండు అని ఒక అర్థంలో చెప్పబడుతుంది. మరి నెలరాజు ఏమో కలువలను ఆనంద పెడుతుండు, వికసింపజేస్తుండు తన యొక్క కిరణాలతో అని చెప్పి ఇంకొక అర్థంలో వాడబడ్డది. దీన్ని శ్లేషాలంకారం అని చెప్పి చెప్పబడుతుంది. అదేవిధంగా ఇంకొక అలంకారం అర్ధాంతరన్యాసాలంకారము అని ఉంది. మరి అర్ధాంతరన్యాసం అంటే ఏంటంటే సామాన్యాన్ని విశేషము చేత కానీ విశేషాన్ని సామాన్యం చేత కానీ సమర్థించి చెప్పడాన్ని అర్ధాంతరన్యాస అలంకారం అంటారు. మరి ఏంటిది సార్ సామాన్యాన్ని విశేషం చేత విశేషాన్ని సామాన్యం చేత అంటే ఉదాహరణ ద్వారా వివరిస్తాను. అల్పులు మహాత్ముల యొక్క సాన్నిధ్యంచే గౌరవాన్ని పొందుతారు. పూలతో కూడిన దారం వనితల శిరస్సును అలంకరించడం సహజమే కదా. చూడండి ఎంత చక్కటి ఉదాహరణ. ఇక్కడ ఏమంటున్నాడు, అల్పులు అంటే తక్కువ వాళ్ళు, చెడ్డవాళ్ళు గొప్పవారి సాంగత్యం వల్ల గౌరవాన్ని పొందుతారట. వాళ్ళు కూడా, అల్పులు కూడా. ఎట్లా అంటే ఒక దారాన్ని తీసుకొచ్చి ఒక అమ్మాయికి ఇచ్చి జడ కట్టుకో అంటే నాకు ఈ దారం ఎందుకని పడేస్తుంది. మరి అదే దారాన్ని పూలతో కుచ్చి తీసుకో ఇది జడలో పెట్టుకో అంటే ఆనందంగా తీసుకొని పెట్టుకుంటుంది. అంటే పూలతో కూడినప్పుడే దారానికి విలువ ఉంది. అంటే గొప్పవారి సాంగత్యం వల్ల అల్పులకు కూడా గౌరవం వస్తుంది. మామూలు దారం ఇస్తే తీసి పడేసినటువంటి అమ్మాయి అదే పూలు గుచ్చిచ్చినప్పుడు ఆనందంగా జడలో అలంకరించుకుంది. అంటే ఇది అర్ధాంతరన్యాస అలంకారం, సామాన్యాన్ని విశేషం చేత విశేషాన్ని సామాన్యం చేత సమర్థించి చెప్పడము. అర్ధాలంకారాల్లో రూపకాలంకారం గురించి చెప్పుకుందాం ఇప్పుడు. రూపకాలంకారం అంటే అర్థం ఏంటిదంటే ఉపమాన ఉపమేయాలకు అభేదం చెప్పడం. అంటే ఉపమానానికి ఉపమేయానికి రెండింటికి మధ్య భేదం లేదని చెప్పడాన్నే రూపకము అంటారు. ఉదాహరణ దీనికి, ఆయన మాట కఠినం కానీ మనసు వెన్న. అంటే అతడు మాట్లాడితే చాలా కఠినంగా కొట్టినట్టు ఉంటుంది, కానీ మనసు మాత్రం వెన్న. అంటే మనసును దేంతో పోలుస్తున్నాడండి, వెన్నతో పోలుస్తున్నాడు. అంటే వెన్న ముద్ద ఎంత మృదువుగా మెత్తగా ఉంటుందో అతని మనసు కూడా అంత మెత్తన అని అర్థం. వ్యూయర్స్, ఇంతవరకు మీరు పిల్లలకు పరీక్షల్లో ఉపయోగపడే విధంగా కానీ లేదంటే మనకు కొంత మనసుకు ఆనందం కలిగించి కొంత జ్ఞానాన్ని ఇచ్చే ఈ యొక్క శబ్దాలంకారాలు అర్థాలంకారాల గురించి ఎంతో కొంత విషయాన్ని నేర్చుకున్నారు కదా. ఇంతవరకు వీక్షించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. సెలవు.